The equation of tangent at x1 y1 on s is equal to 0 is xx1 plus yy1 plus g into x plus x1 plus f into y plus y1 plus c is equal to 0, which implies that s1 is equal to 0. Equation of tangent find చేయాలంటే ఈ రకంగా ఫైండ్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఏబి అనే రెండు పాయింట్స్ ఉంటే ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఫైండ్ చేయాలంటే ఏబి ఆ పాయింట్స్ ఎలా ఉన్నాయంటే ఏ అంటే మైనస్ జీ ప్లస్ ఆర్ కాస్ థీటా 1 మైనస్ ఎఫ్ ప్లస్ ఆర్ సైన్ థీటా 1, బి మైనస్ జీ ప్లస్ ఆర్ కాస్ థీటా 2 మైనస్ ఎఫ్ ప్లస్ ఆర్ సైన్ థీటా 2 ఈజ్ ఎక్స్ ప్లస్ జీ కాస్ ఆఫ్ థీటా 1 ప్లస్ థీటా 2 బై 2 ప్లస్ వై ప్లస్ ఎఫ్ సైన్ థీటా 1 ప్లస్ థీటా 2 బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ ఆఫ్ థీటా 1 మైనస్ థీటా 2 బై 2. ఆ రకంగా ఫైండ్ చేయాలి. పాయింట్స్ ఇచ్చారు కదా ఇంకా. సో ఈక్వేషన్ ఆఫ్ కార్డ్కి అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా ఈ ఫార్ములాస్ అన్నీ మళ్ళీ బాగా చదువుకుంటే డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ చేసేచ్చు. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అట్ థీటా ఆఫ్ ది సర్కిల్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 0 ఈజ్ ప్రాబ్లమ్స్ చేస్తే బాగా అర్థం అవుతుంది. ఎస్ ఇస్ ఈక్వల్ టు 0 ఈజ్ ఎక్స్ ప్లస్ జీ కాస్ థీటా ప్లస్ వై ప్లస్ ఎఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ టాంజెంట్ నార్మల్ పర్పెండిక్యులర్ ఉంటాయి. నార్మల్ ఎట్ x1 y1 ఆఫ్ ది సర్కిల్ s is equal to 0 is x minus x1 into y1 plus f minus y minus y1 into x1 plus g is equal to 0. Equation of chord of contact of a point p x1 y1 with respect to a circle s is equal to 0 is s1 is equal to 0. Chord of contact particular point p x1 y1 దగ్గర ఫైండ్ చేయాలి అంటే దట్ ఈస్ s1 is equal to 0. అది కండిషన్ అందులో బేసిక్. ది ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఆఫ్ ఎ పాయింట్ p x1 y1 విత్ రెస్పెక్ట్ టు s is equal to 0 is s1 is equal to 0. పోలార్ ఆఫ్ ఎ పాయింట్ కూడా అంతే. ఈక్వేషన్ ఆఫ్ ఎ పోలార్ ఆఫ్ పాయింట్ ఫైండ్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు s is equal to 0 is s1 is equal to 0. అయితే p x1 y1 lies on the interior of circle, polar of p is s1 is equal to 0. Interior of circle అయితే s1 is equal to 0. lies on the circle అయితే s1 is equal to 0. p x1 y1 lies on the exterior of the circle, then the polar of p is the chord of contact. p is given by s1 is equal to 0. ఇక్కడ జాగ్రత్తగా చూడు. ఇక్కడే సెకండ్ కండిషన్ ఏమో p is a tangent ఇక్కడేమో chord of contact. థర్డ్ దానికి ఫస్ట్ దానికి పోలార్ ఆఫ్ పి. అవి మూడు డిఫరెన్సెస్ అవి. లైస్ ఆన్ ది ఇంటీరియర్ ఆఫ్ సర్కిల్ అంటే పోలార్ ఆఫ్ పి ఇస్ s1 is equal to 0. ఆన్ ది సర్కిల్ అయితే దెన్ ది పోలార్ ఆఫ్ పి ఇస్ ది టాంజెంట్ అవ్వాలి s1 is equal to 0. ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్ అంటే p is the chord of contact. అది జాగ్రత్త. నెక్స్ట్ ది పోల్ ఆఫ్ lx plus my plus n is equal to 0 with respect to s is equal to 0 is ఇది కూడా ఫార్ములా మైనస్ జీ ప్లస్ ఎల్ఆర్ స్క్వేర్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్ మైనస్ ఎఫ్ ప్లస్ ఎంఆర్ స్క్వేర్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్. తెలుసు కదా ఆర్ ఇస్ ద రేడియస్ అని చెప్పి. ది పోల్ ఆఫ్ ది లైన్ lx plus my plus n is equal to 0 with respect to the circle x square plus y square is equal to a square is మైనస్ ఏ స్క్వేర్ ఎల్ బై ఎన్ మైనస్ ఏ స్క్వేర్ ఎం బై ఎన్. పోల్ ఫైండ్ చేయాలంటే మనకి ఒక లైన్ ఈక్వేషను సర్కిల్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ ఉంది కదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇలా కనుక ఉంటే ఒక లైన్ ఇచ్చి ఒక స్టాండర్డ్ ఫామ్లో సర్కిల్ ఈక్వేషన్ ఉంటే పోల్ ఫైండ్ చేయాలంటే ఆ లైన్ తాలూకా పోల్ ఈ రకంగా మైనస్ ఏ స్క్వేర్ ఎల్ బై ఎన్ మైనస్ ఏ స్క్వేర్ ఎం బై ఎన్. అది ఫార్మ్. నెక్స్ట్ 2 points p and q are said to be conjugate points with respect to s is equal to 0. ఎప్పుడు 2 points కాంజుగేట్ పాయింట్స్ అని చెప్తాము అంటే ఇఫ్ q లైజ్ ఆన్ ది పోలార్ ఆఫ్ p, q ఏమో పోలార్ ఆఫ్ p మీద ఉండి p కూడా p లైజ్ ఆన్ ది పోలార్ ఆఫ్ p కూడా పోలార్ ఆఫ్ q మీద ఉంటే అప్పుడు దే ఆర్ సెడ్ టు బి కాంజుగేట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ది గివెన్ సర్కిల్ అని చెప్పి చెప్తాం. అది కండిషన్. The two lines
L1x plus M1y plus N1 is equal to 0 and L2x plus M2y plus N2 is equal to 0 are conjugate with respect to the circle S is equal to 0 if and only if. ఇప్పుడు పాయింట్స్ ఇవి కాంజుగేట్ పాయింట్స్ అని చెప్పడానికి మీద ఆ కండిషన్ అది ఉండాలి కండిషన్ సైడ్స్. అలా కాకుండా టూ లైన్స్ కాంజుగేట్ అని ఎప్పుడు చెప్తాము విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 0. ఇది కండిషన్. A² ఇంటూ L1 L2 ప్లస్ M1 M2 ఇజ్ ఈక్వల్ టు N1 N2. ఆ కండిషన్ అది సాటిస్ఫై ఇఫ్ అండ్ ఓన్లీ అయితేనే అప్పుడు ఆ రెండు కాంజుగేట్ చెప్పి చెప్పాలి. The two lines L1x plus M1y plus N1 is equal to 0 and L2x plus M2y plus N2 is equal to 0 are said to be conjugate with respect to S is equal to 0 if and only if R² into L1 L2 plus M1 M2 is equal to L1g plus M1f minus N1 into L2g plus M2f minus N2 where R is the radius of S is equal to 0. ఇది ఈ రకంగా ఉండే లైన్స్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ ఎస్. ఈ కండిషన్ కూడా ఇది సాటిస్ఫై అయినా కూడా మనం కాంజుగేట్ అని చెప్పి చెప్పచ్చు. ఇక్కడ ఆర్ అనేది రేడియస్. టూ పాయింట్స్ పి అండ్ క్యూ ఆర్ సెట్ టు బి ఇన్వర్స్ పాయింట్స్. ఇన్వర్స్ పాయింట్స్ అని ఎప్పుడు చెప్తాం విత్ రెస్పెక్ట్ టు ఎస్ ఈజ్ ఈక్వల్ 0 అంటే సిపి ఇంటూ సిక్యూ ఈజ్ ఈక్వల్ టు R². సి ఏమిటి అంటే సెంటర్, ఆర్ ఏమో రేడియస్. ది సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ 0. టూ పాయింట్స్ పి అండ్ క్యూ అవి ఇన్వర్స్ పాయింట్స్ అని ఎప్పుడు చెప్తాము with respect to given circle అంటే CP into CQ is equal to R² where C is the center and R is the radius. ఇది కూడా నెక్స్ట్. The equation of the card having x1 y1 as its midpoint అనమాట x1 y1 with respect to the circle S is equal to 0 is S1 is equal to S11 అంతే. అంటే S1 అంటే ఏమిటి xx1 plus y1 plus g into x plus x1 plus f into y plus y1 plus c కదా. S11 అంటే ఆ పాయింట్ అందులో వేస్తే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్లో వేస్తే అది S11 అంటే x1² ప్లస్ y1² x1 y1 అనే పాయింట్ అంటున్నాం. అది డైరెక్ట్గా ఈక్వేషన్లో సర్కిల్ ఈక్వేషన్లో వేస్తే వచ్చేది S11 x1² ప్లస్ y1² ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c అదే. సో S1 ఈజ్ కూడా S11 అది కండిషన్ మిడ్ పాయింట్. నెక్స్ట్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ C1 C2 ఆర్ ది సెంటర్స్ ఆఫ్ టూ సర్కిల్స్ S is equal to 0 S dash is equal to 0 and R1 R2 are the radii of two circles then first case if C1 C2 greater than R1 plus R2 అంటే సెంటర్స్ మధ్యలో టూ సెంటర్స్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఫైండ్ చేస్తే దట్ ఈస్ గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2 అంటే ఫస్ట్ సర్కిల్ తాలూకా రేడియస్ సెకండ్ సర్కిల్ తాలూకా రేడియస్ యాడ్ చేస్తే వచ్చేదానికన్నా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఉంటాయంటే 4. అర్థమైందండి. C1 C2 అంటే టూ సర్కిల్స్ తాలూకా సెంటర్స్ మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. 2 పాయింట్స్కి డిస్టెన్స్ మనం ఫైండ్ చేయడం నేర్చుకున్నాం కదా ఫస్ట్ ఇయర్లో ఉంటుంది కదా. ఉంటుంది ఫైండ్ చేస్తే వచ్చేది R1 ప్లస్ R2 అంటే రెండు సర్కిల్స్ తాలూకా రేడియస్ని యాడ్ చేస్తే వచ్చేదానికన్నా ఎక్కువ ఉంటే 4 కామన్ టాంజెంట్స్ ఉంటాయి. నాన్ ఇంటర్సెక్టింగ్ అండ్ నాన్ టచింగ్ సిస్టమ్. ఇఫ్ C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అంటే రెండు ఈక్వల్ అయితే అంటే సెంటర్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ రేడియస్కి యాడ్ చేస్తే వచ్చే డిస్టెన్స్ యాడ్ చేస్తే వచ్చేది రెండు ఈక్వల్ అయితే 3 టాంజెంట్స్ ఉంటాయి. రెండు సర్కిల్స్ కూడా ఎక్స్టర్నల్గా టచ్ చేస్తాయి. నేను పిక్స్ వేసి చూపిస్తాను, వీడియో పెడతాను. ఇఫ్ థర్డ్ కండిషన్ mod R1 minus R2 is less than C1 C2 is less than R1 plus R2 అంటే టూ సెంటర్స్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ R1 మైనస్ R2 కన్నా ఎక్కువ అలాగే R1 ప్లస్ R2 కన్నా కూడా తక్కువ ఉంటే వీ గెట్ 2 టాంజెంట్స్ ఇంటర్సెక్టింగ్ సిస్టమ్. ఇంటర్సెక్ట్ అవుతూ 2 టాంజెంట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటే డ్రా చేస్తే పిక్స్ పెడతాను. ఫోర్త్ కండిషన్ ఇఫ్ C1 C2 ఈజ్ ఈక్వల్ టు mod R1 మైనస్ R2 సెంటర్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ R1 నుంచి R2 సబ్ట్రాక్ట్ చేస్తాం అంటే ఒక రేడియస్ నుంచి ఇంకొక రేడియస్ ఎందుకంటే మాడ్ ఉంది కాబట్టి R1 మైనస్ R2 అయితే వీ గెట్ నో టాంజెంట్.
అసలు టాంజెంట్స్ రావు. నెక్స్ట్ ఈ 5 పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ది కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ Px1 y1 టు ది సర్కిల్ S is equal to 0 is S11 is equal to S1 square, which implies that S అంటే x స్క్వేర్ మనకి మామూలుగా జనరల్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c. S11 అంటే తెలుసు కదా, పాయింట్ x1 y1 అనేది సర్కిల్ ఈక్వేషన్లో వేస్తే వచ్చింది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c. S1 స్క్వేర్ అంటే xx1 ప్లస్ yy1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c. దాన్ని S1 అంటాం. S1 అంటే ఏం లేదు, ఇది ఎలా వచ్చిందో మీకు చెప్తాను, డిఫరెన్షియేట్ చేస్తాను, అప్పుడు ఇది వస్తుంది xx1 ప్లస్ yy1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c హోల్ స్క్వేర్. అది S1 స్క్వేర్ ఈ రకంగా వస్తుంది. అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా వీటికి పిక్స్ పెడతాను. ఈ కామన్ టాంజెంట్ 4 ఎలా వస్తాయి, 3 ఎలా అవుతాయి, వీటన్నిటి ఇంటర్సెక్టింగ్ 1 టాంజెంట్ 2 సర్కిల్స్ టచ్ చేయాలి, ఇంటర్నల్గా టచ్ చేస్తాయి, ఎక్స్టర్నల్గా టచ్ చేస్తాయి, అవన్నీ కూడా పిక్స్ పెడతాను. ఈ రకంగా సినాప్సిస్ కంప్లీట్ అయింది. 2 వీడియోస్ సెండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.